నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రపంచ ఫ్యాక్టరీగా భారత్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ ఖాదీని మర్చిపోయింది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తాయి, రాహుల్ గాంధీ. బులెటిన్ లో డీటెయిల్ చూద్దాం. బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్ని భారత్ లోనే తయారవుతున్నాయని, మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం ప్రారంభమైన జైంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనెక్ట్ 2025 3 రోజుల సదస్సును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో జైన సముదాయ వాటా అసాధారణమని అన్నారు. దేశ జనాభాలో జైన సముదాయం కేవలం 0.5% ఉన్నా మొత్తం పన్ను సేకరణలో వారి సహకారం 24%గా ఉందని చెప్పారు. కఠిన శ్రమ, సంపన్నతకు ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం గుర్తింపు పొందిందని ప్రశంసించారు. జైన సముదాయ తాత్వికత భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉందని, దాని చరిత్ర భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రయాణంలో అమూల్యమైన పాఠమని పేర్కొన్నారు. ఫార్మా, ఏవియేషన్, విద్యారంగంలో జైన సముదాయం ముందంజలో ఉందని తెలిపారు. ఇండియన్ కంపెనీలు వాహనాల తయారీలో ఇన్నోవేషన్ల ద్వారానే విజయం సాధిస్తాయని, అశ్రిత పక్షపాతంలో కాదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సౌత్ అమెరికాలోని 4 దేశాల టూర్ లో భాగంగా కొలంబియాలో పర్యటిస్తున్న ఆయన బజాజ్ పల్సర్ మోటార్ బైక్ ముందు నిలబడి ఉన్న ఫోటోను శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొలంబియాలో బజాజ్, హీరో, టీవీఎస్ కంపెనీలను చూడడం గర్వంగా భావిస్తున్న ఇండియన్ కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తాయి తప్ప ఆశ్రిత పక్షపాతంతో కాదని ఇవి నిరూపిస్తున్నాయి అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఖాదీ విషయమే మర్చిపోయిందని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఖాదీని ప్రోత్సహించేందుకు ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఖాదీ అంటే కేవలం డ్రెస్ మాత్రమే కాదు, మన స్వదేశీ ఆత్మ నిర్భరతకు చిహ్నాలని మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హర్యానాలోని రోహత్తక్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చాక చేసిన దానికంటే ఖాదీ అభివృద్ధికి గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఎంతో చేసిందని అన్నారు. అప్పట్లోనే ఖాదీకి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజున రాష్ట్ర సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ విజయానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రం జల సంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పనులపై అనుమతులు తీసుకుని పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని దెందులూరు నియోజకవర్గం గుడివాడ లంకా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోరు విజయ రామరాజు, జయమంగళ దొరబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వట్లూరు పంచాయతీ పరిధిలో జిల్లా డ్వాక్రా మహిళల ట్రైనింగ్ సెంటర్ లో బెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ రావు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6, సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. డైనమిక్ శాసనసభ్యులు బెంగళూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అందరికీ అవసరమైన సేవలను అందిస్తున్నారని వారన్నారు. చింతమనేని ప్రజల మనిషి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మనిషి అని పలువురు డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరంన్నర కాలమైంది. మరి అలాగే సూపర్ 6 పథకాలు చెప్పిన విధంగా మాట తోచా తప్పుకోకుండా మరి 6 పథకాలు కూడా దిగ్విజయంగా
పూర్తి చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈ రోజు ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లు అన్నలకు మరి చేదోడు వాదోడుగా మరి వాళ్ళకు కూడా ఉచిత మరి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి దానికి ఆటో వాళ్ళు ముందులో చాలా బాధపడిపోయారు. మాకు కిరాయిలు దొరకట్లేదు, మాకు ఆర్థిక సహాయం ఎలాగా, మా మరి భార్యలను ఎలాగా మేము బతికించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. దాన్ని ఆలోచించి మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ఉండగానే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అని మాట్లాడుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరియు మన దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి ఎంతో ఆలోచించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేందుకు వాళ్ళకు కూడా గత ఆగస్టు 15వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు హామీ నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఉచితంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ ఒక భాగమైంది. అలాగే నిరుపేద కుటుంబం, అలాగే పేదరికం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక చేయూత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఒక కార్యాచరణలో భాగంగా ఈ ఆటో డ్రైవర్ల సేవలనే కార్యక్రమాన్ని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర మాస్ లీడర్ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి సారథ్యంలో ఈ ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వారి ఈ డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలను జమ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అనే భాగంగా ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆటో డ్రైవర్ సంఘాలు ఈ రోజున ఎంతో రుణపడిందని చెప్పి సందర్భంగా మరోసారి తెలియపరుచుకుంటూ, ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎన్డీఏ కూటమి యొక్క గెలుపుకు నిదర్శనం, ఎన్డీఏ కూటమి యొక్క భవిష్యత్తుకు నిదర్శనం. రానున్న కాలంలో కూడా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అవడం వల్ల ఈ ప్రభుత్వం అనేది కొన్ని భవిష్యత్తు కాలంలో ప్రజల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్య రంగాల్లో ఒక స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుంది. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం బద్వేలు టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుండి ఆటో ర్యాలీలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, బీజేపీ పార్లమెంటు సభ్యుడు బొమ్మన సుబ్బారాయుడు మరియు ఉమ్మడి అభ్యర్థి రోషన్న, బీజేపీ జనసేన నాయకులు ఆధ్వర్యంలో జెండా ఊపి ఈ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 రూపాయలు జమ కావడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం కడపకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బద్వేల్లోని ఆర్డీఓ ఆఫీసు సేవలు కొనసాగేటట్టు చేస్తామని హామీ ఇచ్చారు. మా యొక్క కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ఈ దసరా సందర్భంగా మా ఆటో సంబంధించిన వ్యక్తుల అన్నదమ్ములందరికీ ఒక కానుకగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ప్రగతి వైపు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను అడుగడుగున ముందుండి రామలక్ష్మణులాగా, కృష్ణార్జున్ లాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని దగ్గరుండి చూస్తూ దీని అభివృద్ధి నడిపించేదానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానండి మొత్తం ఈరోజు ప్రగతి వైపు నడిచేదానికి నడుం బిగించి ఒక్కొక్క సంక్షేమ పదవాన్ని ప్రజలకు చేరువలో, ప్రజలకు దగ్గరగా వారి యొక్క అభిష్టాన్ని అర్థం చేసుకొని ప్రజా సంక్షేమమే మా యొక్క లక్ష్యమనంగా నెరవేరుస్తూ ముందు అడుగు వేస్తూ ఒక్కొక్క గుండెను, ఒక్కొక్క పేదవాడి మనసును తాకే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు రూపొందించడము, అదేవిధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి వాడిని విజయవంతంగా పూర్తి చేయడం కోసము ఈరోజు మా యొక్క కూటమి ప్రభుత్వం దగ్గరుండి వీక్షిస్తూ పనిచేస్తుందని, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ ఈ యొక్క ప్రభుత్వం చేరువలో ఉండి అనేక రకాలుగా వారి యొక్క సంక్షేమమే, వారి యొక్క అభివృద్ధే మా యొక్క లక్ష్యంగా పనిచేస్తూ ఈ యొక్క మా బద్వేలు నియోజకవర్గంలో గమనిస్తూ వారి యొక్క అవసరం తీరుస్తోంది. అలాగే ఈ మధ్య మనం నరేంద్ర మోడీ గారు జిఎస్టీని కూడా తగ్గించేసి చాలా సరుకులు చాలా తక్కువ ధరకు వస్తాయి.
దీన్ని ఆయన ఎంతో తీక్షణంగా గమనించి ఇటువంటి మంచి మంచి పథకాలు పెడుతుండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సంతోషంగా అభినందనగా ఉన్నారు. అలాగే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అందరూ సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ ఆటో డ్రైవర్లందరికీ ఈ పథకం అందిన ప్రతి ఒక్కరికి కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలనేసి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కనుక ప్రతి ఒక్క ఆటో కార్మికులు కూడా వారి వ్యక్తిగతంగా ఆటోకు ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ టైం అనేది డాష్ బోర్డు మీద ఈ టైం నుంచి ఈ టైం దాకా నా ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వాళ్ళ డాష్ బోర్డు స్టీరింగ్ మీద పెట్టుకోవాలని సవినయంగా తెలియజేసుకుంటూ, ప్రతి వాహన సోదకుడు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాద బారిన పడినా కూడా వాళ్ళను మనం సేవ్ చేసుకుంటాం. ప్రభుత్వం వచ్చినాక 1268 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు ముందే సూపర్ 6 పథకాల ప్రకారం అన్ని అమలు చేసుకుంటా పోతున్నాం. ప్రజలందరికీ రోజే చెప్పాము, ఆటో డ్రైవర్కి త్వరలోనే దీన్ని ఒకటి పరిష్కరించి విధానంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా కొద్దిమంది ఏమైనా అప్లికెంట్స్ ఉన్నా వాళ్ళ రిజెక్ట్ అయినాక వాటిని పునర్పరిశీలించి ఏమైనా రావాల్సిన వాళ్ళకి ఏర్పాటు చేసి చేస్తామని ఈ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఇదే విధానంగా ముందు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా గతంలో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే సూపర్ 6 పథకాల్లో ఒక పథకమైనటువంటి ఆటో రక్ష అనే పథకాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ మంత్రివర్యులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వాహన మిత్ర 15,000 ఆటో డ్రైవర్లకు పాలిట ఒక వరంగా ఈరోజు ప్రకటించడం, ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దానికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పైన నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కూడా మద్దతుగా తెలుపుతూ ఇక్కడ లోకల్ నాయకుడు అయినటువంటి మన తెలుగు యువత ఇన్ఛార్జ్ నితీష్ రెడ్డి గారికి, అలాగే విజయమ్మ గారికి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన జనసేన మిత్రులకు, అలాగే బీజేపీ వాళ్ళకు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ సుప్రజ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి, ఇంకా హుషారుగా కూడా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు మనకు 12,600 మనకు ఇక్కడ మనకు ఫైనలైజ్ కావడం జరిగింది. సో ఈ 7 మండలాల నుంచి సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకంతా కూడా సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సహాయంగా వాళ్ళకు ఆర్థిక సమస్యలు తీర్చేదానికి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది. సో ఈ కార్యక్రమం కింద ప్రతి ఆటో డ్రైవర్కు, అలాగే మ్యాక్సీ క్యాబ్, అలాగే ఈ ఆటో రిక్షా వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్ మిత్రులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ సేవల్లో ప్రతి ఆటో డ్రైవర్ కి ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఓనర్ కమ్ డ్రైవర్ అయినటువంటి ప్రతి ఆటో డ్రైవర్ కి సంవత్సరానికి 15,000 ఆర్థిక చేయూత. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా, ఫిట్నెస్ చేయించుకోవాలన్నా ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. తద్వారా పబ్లిక్ కూడా ఉపయోగం. ఎందుకంటే ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మ్యాండేటరీగా ఉండాలి. ఆటో డ్రైవర్ల సేవలో పథకంతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున తమ ఖాతాల్లోకి జమ చేసి అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆటో డ్రైవర్లకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దసరా కానుకగా ఆటో పథకంతో ఏడాదికి 15,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,234 మందికి గాను ఏడాదికి 435.35 కోట్లతో అర్హులైన ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుందని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వయం శక్తితో చెమటోడ్చి కష్టపడే కార్మికులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవడం అభినందనీయమని వారన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ఆటో డ్రైవర్లకు సంక్షేమం అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు.
అన్ని ఒకటి సూపర్ సిక్స్ అని చెప్పి అన్నిటి వల్ల ఎంతమంది విద్యార్థులు మందికి ఈరోజు 13 కూడా అమౌంట్ కలుపుకోవడం జరిగింది. ఎక్స్పెషల్లీ మన నియోజకవర్గంలో హైదరాబాద్ ఎక్కువ అందరికీ కలుపుకోవాలి అందరికీ కూడా చాలా మంది కలుపుతుండే 90% లేదు. రైతులకు సంబంధించి గ్యాస్ కానీ రైతులకు సంబంధించి వడ్లు కానీ అన్ని ఏదైతే మన ఆలోచించడం పెన్షన్ ఏదైతే రుణమోగా ఆలోచించాలో ఆ దాని ఇప్పుడు వాహనం ఏదైతే ఈ మోసం జరిగింది ఆటో వాళ్ళకి మనకి ఇస్తామని చెప్పి తర్వాత ఈ సంబంధించి ఇప్పుడు ఈ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా ఎంతో మంది ఏదైతే మాట ఎలక్షన్ అన్ని ఒకటి తెలుసుకుంటా ఈ 10 సంవత్సరాలు పద్ధతిలో దీనికి వస్తుంది. కాబట్టి దయచేసి మామూలు కానీ చంద్రబాబు కానీ మామూలు కానీ ఎంతో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డీఎస్పీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకులకు సండ్ర వెంకట వీరయ్య కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వారన్నారు. 2 సీజన్లు కాబట్టి ఈ పంచాయతీ ఎంపీటీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు కనుక వాయిదా పడితే మళ్ళీ రైతు మంది రాసిన పరిస్థితి వస్తుంది. అందుకని ఎట్లా రకంగా గట్టెక్కాలని వాళ్ళు చూస్తున్నారు. అందుకని మనందరం కూడా మరి దయచేసి నేను విజ్ఞప్తి చేసే వేదికపై ఉన్న మండల నాయకులకు 2-3 గ్రామాలు వెళ్తున్న ఏదైతే ఎంపీటీసీలు ఉన్నాయో ఆ గ్రామ జనరల్ బాడీలకు షెడ్యూల్ ఇచ్చి మీరే వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సత్తుపల్లి మండలం కూడా ఆ అభివృద్ధిలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో మనందరం కూడా పనిచేయాలి. మీరు చాలా మంది అనుకోవచ్చు ఎంపీటీసీలు ఏముంది రేపు సర్పంచులుగా నిలబెడితే బాగుంటుంది కదా అని. ఇవాళ ఇక్కడ మనం బలంగా మన శక్తిని కానీ నిరూపించుకోకపోతే ఆ ప్రభావం గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద పడుతుంది. దయచేసి మీరు ఆలోచించాలి. ఈ 3 గ్రామాలు ఉన్న వాళ్ళు షెడ్యూల్ ఇస్తారు టైం ఎప్పుడు రావాలనేది, ఏ గ్రామం ఆ గ్రామం కూడా ముఖ్యులు కూర్చొని చెరువు పట్ల అదేవిధంగా ఎర్రగంటలు ఏ రకంగా అయితే కూర్చున్నారో మిగతా గ్రామాలు కూడా అదేవిధంగా గ్రామ జనరల్ బాడీని పెట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రపంచ ఫ్యాక్టరీగా భారత్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ ఖాదీని మర్చిపోయింది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తాయి, రాహుల్ గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV.